హాయ్ వెల్కమ్ టు నవరాత్రి సిరీస్ డే 5 రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఈ పులిహోర కోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చిక్కటి గుజ్జు తీసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే ఆయిల్ కూడా వేసి చిన్న బెల్లం ముక్క వేసి ఆయిల్ తేలేంత వరకు చిక్కగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే 4-5 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని చక్కగా ఇవన్నీ వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న అన్నంలో ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు వేసుకొని సరిపడా సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి పౌడర్ పట్టుకున్న ఈ పొడిని కూడా వేసేసుకొని ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసి ఇందులోనే వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని చక్కగా వేగుతున్నప్పుడు ఇంగు కూడా వేసుకొని వేయించి తాలింపుని అన్నంలో వేసేసుకొని పులిహోరలో కలుపుకొని చక్కగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకొని మీరు కూడా తింటే చాలా చాలా బాగుంటుంది. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.